200 సంవత్సరాలు పడుతుంది మన రాజధాని. ఏ విధంగా 100 సంవత్సరాలకు ఆయన మరణించి, నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలకు మరణించి మళ్ళీ మన కోసం అవతరిస్తాడు. కేవలం మీకోసమే అవతరిస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడం కోసం మీకోసం మళ్ళీ పుడతాడు. ఈ రాష్ట్రంలోనే పుడతాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ 100 సంవత్సరాలు బతుకుతాడు. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. నేనుంటానా నువ్వు ఉంటానంటే మనం పాపులం. మనము పుట్టి ఉండం. ఒకవేళ పుట్టినా కానీ కుక్కల, నక్కల, పిల్లిల, పందిల, పశువులాగా పుట్టింటాం మనం పాపులం కాబట్టి. ఆయన పుణ్యాత్ముడు, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి ఎంతో సేవ చేసినవాడు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన అపారమైన జ్ఞాన సంపద కలిగిన వాడు. అందుకే ఆయనకు మళ్ళీ అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని ఆ దేవదేవుడు ప్రసాదిస్తాడు. మనం చూడకపోవచ్చు, కానీ మన భావితరాల పిల్లలు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 200 సంవత్సరాల తర్వాత మహేంద్రుడు అసూయపడగలిగినంతటి దేవతల రాజధానిని నిర్మిస్తాడంట.